మసాలా కారం ఫ్రెష్ బ్యాచ్ అయితే రెడీ అవుతుంది. మీకు కూడా ఈ కారం కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అని అనాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది, కానీ అనే ధైర్యం లేదు. త్వరలోనే అంటానేమో. అంటే మా ఇంట్లో ఒక్క నాన్ వెజ్ లో తప్ప మిగతా కూరలన్నిట్లో కల్లా ఈ మసాలా కారమే వాడతా. నేను చేసింది నేను కాకపోయినా చూసా కాబట్టి ఎలా చేసుకోవాలో సింపుల్ గా చెప్పేస్తా రండి. నేను 1.5 kg కారానికైతే మసాలా కారం పడుతున్నాను. 1.5 kg నాకు కొలిస్తే 4 పెద్ద గ్లాసులు అయింది. 4 గ్లాసులకి ఇప్పుడు నేను కొలతలు చెప్తా. 4 గ్లాసులు కారం అయితే 3/4 kg వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత 1.5 గ్లాసు ధనియాలు, 1/2 గ్లాసు జీలకర్ర, 50 గ్రాములు మెంతులు, 1 గ్లాసు ఉప్పు, ఒక 20 రెమ్మలు కరివేపాకు అన్నీ కూడా సపరేట్గా వేయించి ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత అది జల్లించుకొని మళ్ళీ మిక్సీ పడితే పొడి అయితే రెడీ అయిపోతుంది. కారం, మనం వేయించిన మసాలా పొడి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ వెల్లుల్లి ముద్ద, ఒక 400 గ్రాముల ఆముదం మొత్తం కలిపేసి ఇంకొక రౌండ్ మిక్సీ అయితే తిప్పితే కారం అయితే రెడీ అయిపోతుంది. ఆముదం ఎందుకు వేస్తారంటే కారం అనేది డ్రైగా అవ్వకుండా, అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఆముదం అయితే వాడతాము. చెప్పడం మర్చిపోయా, కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలి. ఉప్పులో వాటర్ మొత్తం పోయే వరకు వేయించాలి ఖచ్చితంగా. దీనికి సూత్రధారిని మాత్రం నేను కాదమ్మో, నాకు అంత సీన్ లేదు. చిన్న చిన్న చిటికలు అయితే వేస్తా కానీ ఇట్లాంటి పెద్ద చిటికలు వేయడం మన వల్ల కాదు. ఒక్కసారి పట్టి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం హ్యాపీగా కారాన్ని యూజ్ చేసుకోవచ్చు. కారం బాగుందా లేదా చెప్పండి. కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. లైక్ ఫాలో.